గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ, జూన్ 4వ తేదీ నుండి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరులకు యూనియన్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని, లేని ఎడల జూన్ 4వ తేదీ నుండి పనులు పూర్తిగా నిలిపివేయడం జరుగుతుందని, ఎలక్ట్రీషియన్ పేరు చెప్పి కొంతమంది దొంగతనాలకు పాల్పడుతున్నారని, మా యూనియన్కి రిపోర్ట్ వచ్చిన సందర్భంగా గతంలో పోలీస్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, మరలా ఇప్పుడు కూడా పోలీస్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఎలక్ట్రికల్ పేరు చెప్పి ఇతర రాష్ట్రాల సోదరులు పనిరాని వ్యక్తులు ఈ ఎలక్ట్రికల్ వృత్తిని ఎంచుకొని ఈ వైర్లు దొంగతనానికి పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈ యొక్క సమస్యలు ఏమిటంటే, ఎలక్ట్రికల్ సోదరులు ఎక్కడైతే వృత్తి పని చేస్తున్నారో అక్కడ తీవ్రంగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని నిమిత్తం మరి గతంలో సిఐ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో మాకు అనేక మంది ఫిర్యాదులు వస్తున్నాయి. అది ఎలక్ట్రీషియనా మరొకడా అనేది మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది. దీనివల్ల ఎలక్ట్రీషియన్కి చాలా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. ఈ వైర్లు కట్ చేయడం వల్ల కస్టమర్లు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడికి నేను మనవి చేసేది ఒక్కటే, రేపు జూన్ 4వ తారీఖు నుంచి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడికి ఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలి. లేని ఎడల అది ఏ యూనియన్ అయినా సరే మాకు అనవసరం. మేమైతే మటుకు దొరికితే చాలా కఠినంగా తీసుకుంటాం ఈ విషయంలో. ఇందువల్ల అంటారేమో, ఒక ఎలక్ట్రీషియన్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచి ఎలక్ట్రీషియన్ అనే వాడికి ఈ రోజున ఒక దొంగతనం అంటగట్టే పరిస్థితి తయారవుతుంది. దాని నిమిత్తం ఎవరైతే పొరుగురు నుంచి రావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ వృత్తి తెలియని వాడు కూడా ఎక్కేసి ఈ రోజున పనులు చేసి రేట్లు దారుణాతి దారుణంగా దీన్ని ఇచ్చేసేస్తున్నారు. దీని విషయంలో ఏదైతే యూనియన్ గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఒక సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడికి న్యాయం చేయాలి. కస్టమర్కి ఏ విధంగా అయితే డ్యామేజ్ జరిగిందో మాకు వెంటనే ఫిర్యాదు చేస్తే దాని విషయంలో కూడా మేము చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రతి ఒక్క వినియోగదారుడికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్ల అంటే, ఒక వర్కర్ వచ్చి వాడికి ఒక ఐడెంటిఫికేషన్ ఉండదు, వాడు ఎక్కడా తెలియదు, వాడు ఏమిటి తెలియదు. పనిలోకి వస్తాడు, ఏదో పక్కవాడు 10 రూపాయలు చెప్పాడంటే వీడు రూపాయికి చేసేసి అక్కడ ఉన్న ఏదైతే వైర్లు కావచ్చు ఇంకోటి పట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి వారిని అందరినీ మేము అరికట్టే విధానంలో భాగంగా జూన్ 4వ తారీఖున నుండి ఏదైతే గుర్తింపు కార్డు లేకుండా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కట్టడి చేసి తీరుతామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, అలాగే రేపు 4వ తారీఖున కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారందరినీ కూడా మేము శ్రామిక భవనం వద్దకు తీసుకొచ్చి ఈ యొక్క ఏదైతే జరుగుతున్నాయో అక్రమాలు దొంగతనాలు జరుగుతున్నాయో దీనిపై విశ్లేషణ చేయడం కోసం ఈ యూనియన్ ద్వారా మేము ఈ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ సోదరులకు మరొక్కసారి విన్నవించుకుంటున్నాం, దయచేసి రేట్ల విషయంలో మీరు ఏ మాత్రం కూడా యూనియన్ రేట్లు పాటించండి. దయచేసి మీ ఇష్టం వచ్చిన రేట్లు చేసి మిగతా వారిని ఇబ్బంది పెట్టవద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మరొకటి, కార్మిక శాఖ డిపార్ట్మెంట్. ఈ యొక్క కార్మిక శాఖ డిపార్ట్మెంటు ప్రభుత్వం 4 పథకాలు విడుదల చేసింది. చాలా సంతోషపడ్డాం. అది మే వరకే. మే ఎప్పుడైతే వచ్చిందో కార్మికులు గుర్తొచ్చే పరిస్థితి తయారైంది ప్రతి ప్రభుత్వానికి కూడా. ఇప్పుడు 4 పథకాలు పెట్టారు మీరు. దాని సంఖ్యలు మటుకు 40 సంఖ్యలు వేశారు. గతంలో కార్మిక శాఖ డిపార్ట్మెంట్కి వెళ్ళి అన్నీ సబ్మిట్ చేసే పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా ఏపీ మీ సేవ అనే పోర్టల్ ప్రభుత్వం ప్రకటించి తద్వారా కార్మికుడికి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాన్యువల్ ఏపీ మీ సేవలో ఆన్లైన్ చేయాలండి. అక్కడి నుంచి కార్మిక శాఖ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. వాళ్ళు
ఈ యొక్క దస్తావేజులన్నీ సేకరించి మళ్ళీ రాంగ్ అని మాకు పంపిస్తున్నారు. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి తయారవుతుంది. దయచేసి కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని నేను ఒక్కటే మనవి చేస్తున్నా, అయ్యా మీరు పెట్టే పథకాలని కార్మికుడికి అందుబాటులో ఉండేలాగా చెయ్యండి. ఎందువల్లంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈఎస్ఐ, ఈ కార్మికులకి ఈఎస్ఐ అనేది ఒక వరం. 100 కోట్ల ఆసుపత్రి కట్టి కార్మికుడికి ఉపయోగం లేని పరిస్థితి తయారైంది ఈఎస్ఐ. ఎందువల్ల అనగా అందులో ఒక ఎక్స్రే కావచ్చు, అలాగే ఒక మెడిసిన్ కావచ్చు, ఇలాగ రకరకాలుగా కార్మికులు వెళ్తున్నారు. కానీ కొన్ని వ్యాధులకి అసలు మెడిసినే లేదంటున్నారు. అలాగే సీనియర్ డాక్టర్లు లేరు, అందులో జూనియర్ డాక్టర్లే వైద్యం చేస్తున్నారు. దయచేసి ఇది కూడా మానిటరింగ్ చేసి కార్మిక శాఖ మంత్రి వర్యులు వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈఎస్ఐ సంబంధించి మీరు తక్షణం ఆకస్మిక తనిఖీ చేసి ఈ యొక్క కార్మికులకు ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీమే ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ